ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా 10 రూపాయల కాయిన్ ని గమనించారా? అది అన్ని కాయిన్స్ లా కాకుండా డిఫరెంట్ గా 2 మెటల్స్ తో తయారు చేయబడి ఉంటుంది. ఎందుకలా? వెల్ ఫ్రెండ్స్, ఈ కాయిన్ ఇలా ఉండడం వల్ల ఈ కాయిన్ ని డూప్లికేట్ చేయడం లేదా నకిలీవి తయారు చేయడం లాంటివి కుదరదు. దీన్నే బైమెటాలిక్ డిజైన్ అంటారు. అంటే 2 వేరు వేరు లోహాలను కలిపి ఒకే లోహంగా తయారు చేయడం. ఈ కాయిన్ ను తయారు చేయడానికి స్పెషల్ గా కొన్ని వందల టన్నులు ఉన్న మిషన్ ను యూజ్ చేస్తారు. అదే కాయిన్ ని మనం బయట తయారు చేయాలని ట్రై చేస్తే ఆ కాయిన్ అనేది విరిగిపోతుంది. లేదా ఒక 10 రూపాయల కాయిన్ తయారు చేయడానికి 10 రూపాయల కన్నా ఎక్కువగా ఖర్చు అవుతుంది. స్కూటీ టైర్స్ బండి టైర్స్ కన్నా చిన్నగా ఉంటాయి. ఎందుకో తెలుసా? వెల్ ఫ్రెండ్స్, స్కూటీ అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది స్పేస్. ఒకవేళ స్కూటీలో కూడా బండి లాంటి 17 ఇంచెస్ టైర్లు కానీ వాడారంటే మనకి స్పేస్ అనేది ఉండదు. పైగా స్కూటీకి చిన్న టైర్స్ ఉండడం వల్ల ట్రాఫిక్ ఏరియాస్ లో కూడా స్కూటీని చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. అండ్ స్కూటీ టైర్స్ అనేవి చిన్నగా ఉండడం వల్ల ఎలాంటి హైట్ వాళ్ళైనా స్కూటీని ఈజీగా నడపగలుగుతారు. ఫ్రెండ్స్, మీరు ఒక్కసారైనా యానిమల్ రైన్స్ కోసం వినే ఉంటారు. అదే చేపల వర్షం అంటారు కదా, అలాంటివి. అసలు ఇలాంటి వర్షాలు కురవడం అనేది సాధ్యమేనా అన్న డౌట్ మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. వెల్ ఫ్రెండ్స్, ఇలాంటి వర్షాలు అనేవి ఖచ్చితంగా కురుస్తాయి. ఎందుకంటే సముద్రంలో క్రియేట్ అయ్యే పెద్ద పెద్ద సుడిగుండాల్లో చిన్న చిన్న చెత్త చెదారాలన్నీ కూడా కలిసిపోయి మేఘాల్లోకి వెళ్లిపోతాయి. ఆ వేస్ట్ తో పాటు చేపలు అనేవి కూడా మేఘాల్లోకి వెళ్లిపోతాయి. దాని వల్లే మనకి చేపల వర్షం లాంటివి కురుస్తుంటాయి. కేవలం చేపలే కాదు, పాములు మరియు జెల్లీ ఫిష్ల వర్షాలు కూడా కొన్ని ప్రదేశాల్లో పడుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఎందుకని ఈ నర్సులందరూ ఈ లైట్ ఆన్ చేసి అలా పారిపోతున్నారు? ఏదో వాళ్ళని ఎవరో వెంట పడుతున్నట్టు పారిపోతున్నారు కదా. ఫ్రెండ్స్, ఇదే యుఎన్సి డిస్ఇన్ఫెక్షన్ ల్యాంప్. ఈ ల్యాంప్ లోంచి వచ్చే లైట్ అనేది మన నార్మల్ లైట్ కన్నా 1000 రెట్లు పవర్ఫుల్ గా ఉంటుంది. ఈ ల్యాంప్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ అనేవి ఆ రూమ్ లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క డిఎన్ఏ ను డిస్ట్రాయ్ చేస్తాయి. మరి ఈ నర్సులు ఎందుకు పారిపోతున్నారు అన్న డౌట్ మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. వెల్ ఫ్రెండ్స్, ఈ లైట్ అనేది ఎప్పుడైతే కంటికి తగులుతుందో కన్నంతా ఎర్రగా అయిపోయి ఏదో కంట్లో ఇసుక పోసినట్టు కన్నంతా మంటగా ఉంటుంది. అండ్ దాంతో పాటు ఈ లైట్ కి మన డిఎన్ఏ ను కూడా డిస్ట్రాయ్ చేసే పవర్ ఉంటుంది. అందుకే నర్సులందరూ ఆ రూమ్ లోంచి లైట్ వేసిన వెంటనే పారిపోతున్నారు. ఎప్పుడైతే లైట్ కొన్న టైమర్ అనేది కంప్లీట్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ గా లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ గ్లాస్. దీన్ని బుల్లెట్ తో కాలిస్తే బుల్లెట్ ముక్కలైపోతుంది. అదే హైడ్రోలిక్ ప్రెస్ కింద పెడితే హైడ్రోలిక్ ప్రెస్ కి డ్యామేజ్ అవుతుంది తప్ప ఈ గ్లాస్ కి మాత్రం చిన్న గీత కూడా పడదు. ఇదే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్. దీన్ని ఎలా తయారు చేస్తారంటే బాగా వేడి చేసిన గ్లాస్ ను తీసుకెళ్లి మొదటగా వాటర్ లో వేస్తారు. అయితే గ్లాస్ ను వాటర్ లో వేస్తారో అప్పుడు ఆ గ్లాస్ అనేది నెమ్మదిగా కూల్ అవడం మొదలవుతుంది. దానితో పాటు ఆ గ్లాస్ లోపల చాలా ప్రెజర్ అనేది కంప్రెస్ అవుతుంది. దీని వల్ల ఈ గ్లాస్ అనేది చాలా స్ట్రాంగ్ గా తయారైపోతుంది. దీన్ని విరగొట్టాలంటే ఈజీగా దీని టైల్ దగ్గర చిన్నగా ప్రెజర్ అప్లై చేస్తే చాలు ఈ గ్లాస్ అనేది ముక్కలైపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న రూమ్ లో కానీ మీరు అరగంట ఉంటే మీకు 1 కోటి రూపాయలు ఇస్తారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ రూమ్ లో కానీ మీరు గంట సేపు ఉంటే మీకు 1 కోటి రూపాయలు ఇస్తారు. ఇదే ప్రపంచంలోనే అత్యంత సైలెంట్ రూమ్ ను మైక్రోసాఫ్ట్ తయారు చేసింది. ఈ రూమ్ లో మీరు అడుగు పెట్టినప్పటి నుంచి మీ హార్ట్ బీట్ అనేది మీకు చాలా క్లియర్ గా వినబడడం మొదలవుతుంది. అలా కొద్ది నిమిషాలు గడిచే కొద్దీ మీ బాడీలో ప్రవహిస్తున్న మీ బ్లడ్ శబ్దం కూడా మీకు చాలా క్లియర్ గా వినిపిస్తుంది. ఈ రూమ్ లో కానీ అరగంట కన్నా ఎక్కువసేపు ఉంటే తలనొప్పి, భయం లేదా ఒంటరిగా ఉన్న ఫీలింగ్ కలిగి మనం ఈ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాము. ఫ్రెండ్స్, వీళ్ళు సైకిల్లో ఎలా వాటర్ ఎందుకు నింపుకుంటున్నారో తెలుసా? వెల్ ఫ్రెండ్స్, సైకిల్ రేస్ అనేది 100 కిలోమీటర్ల పైగానే ఉంటుంది. అందుకే సైకిల్ రైడ్ చేసే రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే వాటర్ కోసం అని చెప్పి లేదా వాటర్ బాటిల్ కోసం అని చెప్పి ఎక్కడైనా ఆగితే వాళ్ళు రేస్ లో వెనకబడిపోతారు. అందుకనే చెప్పి సైకిల్ రైడ్ చేసే రైడర్స్ కోసం సైకిల్ లోపల ఒక చిన్న వాటర్ ట్యాంక్ ఉంటుంది. రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో ఆగకుండా వాటర్ అనేది ఇందులో ఫుల్ చేసుకుని ఎప్పుడైతే దాహం వేస్తుందో ఇలాంటి ఒక చిన్న పైపు ద్వారా ఆ ట్యాంక్ లో ఉన్న వాటర్ ని తాగుతూ ఉంటారు. కాబట్టి రైడ్ ని ఎక్కడ మధ్యలో ఆపకుండా కంటిన్యూ చేయడానికి వీలుగా ఉంటుంది. సండే, మండే, ట్యూస్డే అన్న పేర్లు వీటికి ఎలా వచ్చాయో తెలుసా? మొదటిగా సండే, ఇది సూర్యుడి పేరు మీద పెట్టారు, అందుకే సన్ ప్లస్ డే. రెండవది మండే, ఇది చంద్రుడి పేరు మీద పెట్టారు, అందుకే మూన్ ప్లస్ డే. తర్వాత ట్యూస్డే, ఈ ట్యూస్డే ని ట్యూ అనే ఒక మైథాలజీ గాడ్ పేరు మీద పెట్టారు, కానీ ఇప్పుడు ఇది ట్యూస్డే గా మారింది. తర్వాత వెడ్నెస్డే, ఇది కూడా గ్రీక్ గాడ్ ఉడెన్ పేరు మీద పెట్టారు, కానీ కాలక్రమేణా ఇది కూడా ఇప్పుడు వెడ్నెస్డే గా మారింది. తర్వాత థర్స్డే కూడా ఒక గ్రీక్ గాడ్ థార్ అనే పేరు మీద పెట్టారు. ఫస్ట్ లో ఇది థర్స్డే అని ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఇది థర్స్డే గా మారింది. తర్వాత ఫ్రైడే ను గ్రీకు దేవత ఫ్రెగ్గా పేరు మీద పెట్టారు. ఇది స్టార్టింగ్ లో ఫ్రెగ్గా డే గా ఉండేది, ఇప్పుడు మాత్రం ఫ్రైడే గా మారింది. తర్వాత సాటర్డే, ఈ సాటర్డే ను గ్రీక్ మైథాలజీ గాడ్ అయిన సాటర్న్ పేరు మీద పెట్టారు. అప్పట్లో ఇది సాటర్న్ డే గా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం సాటర్డే గా మారింది. ఇలాంటి విషయాలు జపాన్ లో మాత్రమే జరుగుతాయి. నెంబర్ 3, జపాన్ లో ప్రజలు పడుకోవడానికి ఇలాంటి హగ్గింగ్ పిల్లోస్ ని యూజ్ చేస్తారు. ఇవి కూడా మనుషుల్లా హగ్ చేసుకుని మిమ్మల్ని జాలు పాడుతూ ఉంటాయి అండ్ మీకు ఈజీగా నిద్ర వస్తుంది. నెంబర్ 2, జపాన్ లో కొన్న ఏ స్నాక్స్ ఐటమ్ అయినా వాటి కవర్ మీద ఎంత సైజ్ అయితే ఉంటుందో వాటి లోపల ఉన్న ఐటమ్స్ కూడా సేమ్ అదే సైజ్ లో ఉంటాయి. నెంబర్ 1, జపాన్ లో ఇలాంటి మామ్ టాయిలెట్స్ ఉంటాయి. వీటి లోపల బేబీస్ ని కూర్చోబెట్టడానికి ఒక సేఫ్ ప్లేస్ ఉంటుంది. బేబీస్ ని మదర్స్ అనే వాళ్ళు అందులో కూర్చోబెట్టి వాళ్ళు టాయిలెట్ యూజ్ చేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సౌదీ అరేబియా ప్రజలకి ఇది ఒక పెద్ద తలనొప్పి. అక్కడ కొంచెం భూమిని తవ్వినా సరే క్రూడ్ ఆయిల్ బయటకు రావడం మొదలైపోతుంది. అదే మన ప్లేస్ లో భూమిని తవ్వినప్పుడు క్రూడ్ ఆయిల్ బయటకు వస్తే రాత్రికి రాత్రే మన రేంజ్ అనేది మారిపోతుంది. కానీ ఈ విషయంలో సౌదీ అరేబియా ప్రజలు చాలా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళ భూమి కింద చాలా క్రూడ్ ఆయిల్ అనేది ఉంటుంది. వాళ్ళు వ్యవసాయం చేసినప్పుడు కానీ లేదా ఇల్లు కట్టినప్పుడు కానీ భూమిలోంచి క్రూడ్ ఆయిల్ కానీ బయటకు వస్తే ఆ గవర్నమెంట్ ఆ ల్యాండ్ ని తీసుకుంటుంది.
ఇదే ప్రపంచంలో అతిపెద్ద కారు. ఈ కారు ఎక్కాలంటే నిచ్చెన ఉపయోగించాలి. ఈ కారు పేరు హ్యామర్ H1X3. కారును వరల్డ్ ఫేమస్ రాంబో షేక్ తయారు చేసింది. ఈ కారు మనిషి కన్నా 4 రెట్లు హైట్ గా ఉంటుంది. అంటే 21.6 ఫీట్ 46 ఫీట్ వరకు లాంగ్ ఉంటుంది. ఇది మాన్స్టర్ లుక్ నిస్తుంది. అండ్ ఇది ఒకటే కాదు, రాంబో దగ్గర స్మాల్ అండ్ బిగ్ సైజులతో డిఫరెంట్ కలర్స్ తో 3000 పైగా కార్లు ఉన్నాయి. ఇదే చైనాలో ఉన్న డింగు పర్వతం. ఈ కప్పులో రెడ్ కలర్ క్లాత్స్ వేసి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. అయితే మీ కోరికను ఒక రెడ్ కలర్ క్లాత్ మీద రాసి అదే రెడ్ కలర్ క్లాత్ తో దాన్ని చుట్టి ఈ కప్పులో వేస్తే వాళ్ళ కోరికలు తీరుతాయని అక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. కానీ ఈ క్లాత్స్ అనేవి కప్పులో వేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ కప్పు అనేది ఎప్పుడు బలమైన గాలులు వీచి ఒక ఎత్తైన పర్వతం పైన ఉంటుంది. కొన్ని వేల మంది ప్రజలు ఆ క్లాత్స్ వేయడానికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న వాచ్ అనేది ఏటీఎం కార్డుతో కంపేర్ చేస్తే చాలా సన్నగా ఉంటుంది. దీని థిక్నెస్ కేవలం 1.85 మిల్లీమీటర్స్ మాత్రమే. ఈ వాచ్ పేరు బుల్గారి ఆక్టో ఫినిష్మో అల్ట్రా టర్బిలియన్. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి వాచ్లు కేవలం 20 మాత్రమే తయారు చేశారు. వాచెస్ అనేవి 2 డిఫరెంట్ మెటల్స్ తో తయారు చేశారు. అవి టైటానియం మరియు ప్లాటినం. టైటానియం మెటల్ తో తయారు చేసిన వాచ్ ఖరీదు 64.5 లక్షల రూపాయలు మరియు ప్లాటినం మెటల్ తో తయారు చేసిన వాచ్ ఖరీదు 74 లక్షల రూపాయలు. మరి ఇంత సన్నంగా ఉన్న వాచ్ కి ఎంత ఖరీదేంటో నాకు అర్థం కావట్లేదు. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. జపాన్ ట్రైన్ లో ఇచ్చే ఫుడ్ వేడిగా లేకపోతే ఇలా ఒక దారం లాగిన వెంటనే ఫుడ్ అనేది వేడిగా అయిపోతుంది. ఎలాగో తెలుసుకుందాం. వెల్ ఫ్రెండ్స్, ట్రైన్ లో ఇచ్చే ఫుడ్ బాక్స్ కింద కాల్షియం ఆక్సైడ్ తో కలిపి వాటర్ ప్యాకెట్ ని కూడా ఇస్తారు. ఎప్పుడైతే ఆ దారాన్ని లాగుతారో ఆ వాటర్ ప్యాకెట్ అనేది చిరిగి కాల్షియం ఆక్సైడ్ తో కలిసి ఒక చిన్న హీట్ రియాక్షన్ జరుగుతుంది. ఈ హీట్ రియాక్షన్ వల్ల ఇచ్చిన ఫుడ్ అనేది కేవలం 2 నిమిషాల్లోనే వేడైపోతుంది. ఇలా ఫుడ్ అనేది కేవలం 2 నిమిషాల్లోనే వేడి చేసుకుని తినొచ్చు. ఈ ఐడియా ఏదో సూపర్ ఉన్నది కదా. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది జపాన్ లో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్. ఈ టాయిలెట్స్ లోపల ఏం చేసినా కూడా బయటికి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. ఈ టాయిలెట్స్ లోపల ఏం చేసినా కూడా బయటికి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇదే జపాన్ తయారు చేసిన ట్రాన్స్పరెంట్ టాయిలెట్. బట్ మీరు ఎప్పుడైతే టాయిలెట్ లోకి వెళ్లి డోర్ ని లాక్ చేస్తారో అప్పుడు వెంటనే టాయిలెట్ అనేది అన్ట్రాన్స్పరెంట్ గా మారిపోతుంది. ఇలాంటి టాయిలెట్స్ ఉండడం వల్ల టాయిలెట్ అనేది క్లీన్ గా ఉందా లేదా ఎవరైనా యూజ్ చేస్తున్నారో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది చైనా దొంగల్ని పట్టుకోవడానికి తయారు చేసిన అడ్వాన్స్డ్ పోలీస్ రోబోట్. ఈ రోబోట్ అనేది ఏఐ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. రోబోట్ అనేది 35 km/h స్పీడ్ లో కదులుతుంది. దొంగ అనేవాడు వాటర్ లో కానీ నేల మీద కానీ ఎక్కడున్నా కూడా ఈ రోబోట్ కి దొరకాల్సిందే. ఈ రోబోట్ ని కర్రతో కొట్టినా గన్నతో కాల్చినా ఈ రోబోట్ కి చిన్న డ్యామేజ్ కూడా అవ్వదు. పైగా దొంగ మీదకి నెట్ లాంటిది విసిరి ఆ దొంగని ఈజీగా పట్టుకుంటుంది. ఈ రోబోట్ 365 degrees లో దొంగ ఎక్కడున్నా కనిపెడుతుంది. ఒక్కసారి దొంగ కానీ రోబోట్ కి దొరికాడంటే ఆ దొంగ పైన అయిపోయినట్లే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పింక్ కలర్ కోకోనట్ ని చూసి ఇది పాడైపోయిందని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇది నేచురల్ గానే ఇలా పింక్ కలర్ లో ఉంటుంది. చాలా మంది వీటిని రష్యన్ కోకోనట్స్ అని కూడా అంటుంటారు. ఈ కోకోనట్ అనేది ఇలా పింక్ కలర్ లో ఉండడానికి కారణం ఇందులో ఉన్న యాంటాసిడ్స్. కోకోనట్స్ అనేవి గ్రీన్ కలర్ లోనే కాకుండా ఇలా పింక్, బ్లాక్ అండ్ వైలెట్ కలర్ లో కూడా ఉంటాయి. షాకింగ్ విషయం ఏంటంటే ఇవన్నీ ఆర్టిఫిషియల్ గా కాదు, నేచురల్ గానే పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది చైనాలో తయారు చేసిన జెల్లీ బెడ్. ఈ బెడ్ అనేది ఇప్పుడు చైనాలో వేరే లెవెల్లో సేల్ అయిపోతుంది. ఈ బెడ్ మీద మీరు ఎంత హైట్ నుంచి జంప్ చేసినా కూడా మీకు చిన్న గీత కూడా పడదు. ఎందుకంటే ఈ బెడ్ అనేది అంత స్మూత్ గా ఉంటుంది కాబట్టి. ఈ బెడ్ మొత్తం జెల్లీతోనే తయారు చేశారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ బెడ్ మీద ముసలి వాళ్ళు ఎవరూ పడుకోకూడదు. ఎందుకంటే ఈ బెడ్ అంతా స్మూత్ గా ఉండడం వల్ల ముసలి వాళ్ళు పడుకుంటే వాళ్ళకి నడుము నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జెల్లీ బెడ్ యొక్క ధర 40,000 నుంచి 45,000 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ కరెన్సీ. దీన్ని మీరు ఏం చేసినా కూడా చింపలేరు. యూజువల్ గా కరెన్సీ అనేది పేపర్ తో చేస్తారు కాబట్టి దాన్ని ఈజీగా చింపేయచ్చు. కానీ ఈ కరెన్సీని మాత్రం అలా చింపలేము. కరెన్సీని ప్రత్యేకంగా ఒక పాలిమర్ తో తయారు చేస్తారు. ఆ పాలిమర్ వల్ల ఈ కరెన్సీ అనేది ఎప్పటికీ చిరిగిపోదు. పైగా వాటర్ ప్రూఫ్ కూడా. ఈ కరెన్సీని చేతితో ఎంత నలిపినా కూడా నలిగిపోదు. దాంతో పాటు ఎంత చింపినా కూడా చిరిగిపోదు. వాటర్ లో వేసినా సరే, వాషింగ్ మిషన్ లో పెట్టినా సరే ఈ కరెన్సీకి చిన్న గీత కూడా పడదు. ఇప్పుడు వరకు మీరు చూసింది కెనడియన్ కరెన్సీ. అదే మన ఇండియన్ కరెన్సీ అయితే ఫ్రెండ్స్, జపాన్ అందుకే అన్ని దేశాల కన్నా ముందు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న విషయాలను కూడా చాలా జాగ్రత్తగా పట్టించుకుంటారు కాబట్టి. వెల్ ఫ్రెండ్స్, మనం చూయింగ్ గమ్స్ ని తిన్నప్పుడు వాటిని ఎక్కడ తిన్నామో అక్కడే పాడేస్తాము. దాని వల్ల వేరే వాళ్ళు కూడా బాధపడాల్సి వస్తుంది. కానీ జపాన్ లో ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా జపాన్ లో తినే ఈ చూయింగ్ గమ్ బాటిల్స్ లో వాళ్ళు ఒక చిన్న బుక్ ని ఇస్తారు. ఈ బుక్ వల్ల యూజ్ ఏంటంటే మనం తిన్న తర్వాత ఆ చూయింగ్ గమ్ ని ఎక్కడ పాడేయకుండా వాళ్ళు ఇచ్చిన ఈ పేపర్ లో పెట్టి ఆ చూయింగ్ గమ్ ని డస్ట్బిన్ లో పాడేయాలని జపాన్ గవర్నమెంట్ ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఈ విధంగా జపాన్ అనేది డెవలప్మెంట్ లోనే కాకుండా క్లీనింగ్ లో కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు ఆడుకున్న ఈ వాటర్ బాల్స్ అనేవి వాటర్ లో వేసినప్పుడేమో చిన్నగా మరి కొద్దిసేపు అయిన తర్వాత ఏమో ఇలా పెద్దగా అయిపోవడానికి రీజన్ ఏంటన్న డౌట్ మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. వెల్ ఫ్రెండ్స్, వీటిని ఆర్బిల్స్ అంటారు. వీటిలో సోడియం పాలియాక్రిలేట్ అనే మెటీరియల్ ని యూజ్ చేస్తారు. ఈ మెటీరియల్ ని యూజ్ చేయడం వల్ల ఈ బాల్స్ వాటికన్నా 100 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. ఇదే మెటీరియల్ ని చిన్నపిల్లలు వేసుకునే డైపర్స్ లో కూడా యూజ్ చేస్తారు. కాకుండా ఈ బాల్స్ కి ఎప్పుడైతే హీట్ ఎక్కువ తగులుతుందో అప్పుడు ఈ బాల్స్ అనేవి మళ్ళీ వాటి చిన్న సైజుకి వచ్చేస్తాయి. మీలో ఎంతమంది ఈ బాల్స్ తో చిన్నప్పుడు ఆడుకున్నారో వాళ్ళంతా కామెంట్ సెక్షన్ లో వాటర్ బాల్స్ అని కామెంట్ చేయండి.